ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీనియర్ల విషయంలో మీరు మాట్లాడారు. కొంతమంది జర్నలిస్టులు మీరు అన్నట్టుగా ఇది వాస్తవం. కొంతమంది జర్నలిస్టులు వాస్తవానికి నాకు కూడా ఓసారి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. వాళ్ళకు ఏం అడగానో తెలియదు, ఎందుకు అడుగుతున్నామో తెలియదు, కొన్ని బేసిక్స్ అయితే తెలియవు వాళ్ళకి. వట్టిగానే 4 రోజులు ఇట్లా కనిపించి చలో ఇక దున్నేద్దాం ప్రపంచాన్ని బయలుదేరుతారు. ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. అది జర్నలిజంకి సంబంధించి నేను కొన్ని పదాలు రాయాలనుకున్నప్పుడు నల్మెల భాస్కర్ రాసినటువంటి పుస్తకాల నుంచి తీసుకుంటాను కొన్ని పదాలను ఎంవీఆర్ శాస్త్రి గారి పుస్తకాల నుంచి తీసుకుంటండి. వాళ్ళ జర్నలిజము, వాళ్ళ కథ, వాళ్ళ కార్ఖానా. ఇప్పుడున్న ఈ తెలకపల్లెలు బిల్కి ఇవన్నీ తీయే, అంతకంటే ముందు బ్యాచ్ వేరే ఉండే. అది అద్భుతమైనటువంటి అటువంటి వాళ్ళ తీసుకొని మేము జర్నలిజం నేర్చుకున్నాం. సరే ఇప్పుడున్నటువంటి కొద్దిమంది వాళ్ళని చూసి నేను మనసులో నవ్వుకుంటా కానీ బయటికి ఏమన్నా కానీ సరే ఏదో ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటా. వాళ్ళకు కూడా వీళ్ళు కూడా ఈ డిజిటల్ మీడియా వాళ్ళు కూడా నేను జర్నలిస్ట్ని అడుగుతున్నా నువ్వు చెప్పాల్సిందంటే చెప్పనీకు ఉండదురా బాబు, అట్లా ఉండదు, అట్లా ఉండదు. నో ఆన్సర్ అంటే నువ్వు మూసుకోవాల్సిందే. మీకు కూడా కొన్ని ఎథిక్స్ అవసరం, మీరు కూడా ఎవడు పుడితేనే ఎవడు నేర్చుకోడు, కాలక్రమంలో నేర్చుకుంటాడు. మీరు కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి, తప్పేం కాదు. ప్రతిరోజు నిత్య విద్యార్థిలాగా నేర్చుకోవాల్సిందే. ఎవడైనా సరే నిత్య విద్యార్థిలాగా నేర్చుకోవాల్సిందే. ఎట్లా పడితే అట్లా, ఏది పడితే అది చేస్తాం కుదరదు, అట్లా కుదరది. ఇప్పుడు ఈ డిజిటల్ మీడియాకు కూడా చెప్తా ఉన్నా, మీరు చేసేటువంటి థంబ్నైల్స్, మీరు చేసేటువంటి వీడియోల ద్వారా మీ మీద ఒక సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. 66E తెలుసా మీకు? లోపల ఉన్న మ్యాటర్ ఒకటి, బయట పెట్టిన థంబ్నైల్ 66E మీ మీద అట్రాక్ట్ అవుతుంది. వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించేటువంటి హక్కు మీ దగ్గర లేదు. మీరు వట్టిగానే వీన్ వాయిస్ రికార్డ్ అని వేస్తూ ఉంటారు చూడు, అది మీ మీద కేసు అవుతుంది. అది మీకు తెలియదు. అవన్నీ మేము వేస్తూ ఉన్నామని ఏమి వేయలేరు మీరు లొటపీసు. దాని కథ వేరే ఉంది. మళ్ళా నిజంగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోదలుచుకుంటే అందరు లోపలికి పోతారు. ప్రభుత్వం ఆ విషయంలో కొంత ఉదారంగా ఉంది, దాన్ని వినియోగించుకోండి, దాన్ని సరైన జర్నలిజం వైపు తీసుకుపోండి, తప్పేం కాదు. అర్థమైందా? ఇక ఎట్లా పడితే అట్లా ఏం పడితే అది చేస్తాం, మీ కర్మ, దానికి ఎవడేం చేస్తాడు. ఇటు ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, సీనియర్లు ఎవరు జూనియర్లు ఎవరు మీరు గారు నిర్ణయించుకోవాల్సింది. అంతే. సీనియారిటీ ఎక్కువ ఉండి ప్రభుత్వానికి బాగా రాసే వార్తలు రాస్తే ఆయన సీనియర్ అవుతాడా మీ ముంగట? ఆహా ఓహో అనేటోళ్ళు నీ ప్రెస్ మీట్లో కూర్చోవన్నా. ఇక్కడి కథ ఇది.